బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేకు వెళ్లిన ఫైటర్ జెట్. చంద్రబాబు ఉద్యోగుల గౌరవం కాపాడుతానన్నారు కదా, ఇప్పుడేం చేస్తున్నారు? తిరిగి యూకేకి వెళ్లిన ఫైటర్ జెట్ జూన్ 14న హైడ్రాలిక్సిస్ లో తలెత్తిన లోపాలతో కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో F-35 జెట్ టేక్ ఆఫ్ అయింది. జెట్ లో తలెత్తిన సమస్యలను ఇంజనీర్ల బృందం సరిచేయడంతో నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రోజు ఆ జెట్ తిరిగి యూకేకు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గౌడ శెట్టిబలజ గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ పునర్నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ కొరకు 3 కోట్ల రూపాయలు కేటాయించడం మామూలు విషయం కాదని, మన గీత కులాలు మంత్రి రామానాయుడుకి రుణపడి ఉంటామన్న విషయం మర్చిపోకూడదని మంత్రి రామానాయుడు మనవాడిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రంలో ఎంతో గడ్డు పరిస్థితి నెలకొన్న రాష్ట్రంలో గీత కార్పొరేషన్ లో 4 కోట్లు బడ్జెట్ ఉంటే 3 కోట్లు మన బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించి సహకరించిన మంత్రి రామానాయుడు ప్రతి ఒక్కరి హృదయాలలో ఉంచుకోవాలని పీతాని అన్నారు. రామానాయుడు స్టైలే వేరు, ఏం చేయాలన్నా అది రామానాయుడికే సాధ్యమని, అదే రామానాయుడు సక్సెస్ఫుల్ రేట్ అని, ఆయన ఒక్కడికే సొంతమని, ఎప్పటి నుండో జిల్లాల్లో గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ పాలకులనే అనుకునేవారమని, కానీ ఈ రోజు రాష్ట్రంలోనే మొదటి బిల్డింగ్ కాబోతుందన్న విషయం చెప్పడానికి గర్విస్తున్నామని, దీనికి మంత్రి రామానాయుడుకు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు ఈ మైక్ పట్టుకుని మీ ముందు ఒక శాసనసభ్యుడిగా మాట్లాడుతూ ఉన్నానంటే, నన్ను ఆదరించినటువంటి వాళ్ళని, నన్ను గౌరవించి అభిమానించి ఆశీర్వదించినటువంటి వాళ్ళకి పని చేయడం కూడా నా బాధ్యతగా భావించి పని చేస్తున్నాననే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒక పీస్ రావాలి, ఎదరికి వెళ్ళాలి మీరు. నందికొట్కూరు నియోజకవర్గం దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్
మాండ్రా శివానందరెడ్డితో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి. పోలవరం బనకచర్లను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. జగన్ ప్రశ్నించాలనుకుంటే అసెంబ్లీకి రావాలన్న మంత్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందికొట్కో నియోజకవర్గం దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలడుగుల కార్యక్రమం పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే వాళ్ళల్లో తల్లికి వందనం ఎక్కువ మందికి కూడా 2-3 వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మీద చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. రెండవది పెన్షన్ కూడా 3000 ఉన్నటువంటి దాన్ని అంటే ఆ రోజు 3000 ఇస్తామని చెప్పి ఆఖరా సంవత్సరంలో 3000 ఇచ్చిన ప్రభుత్వాన్ని ఈరోజు చెప్పినట్లుగా ముందు నుంచే 4 వేసిన ఈ ప్రభుత్వాన్ని బేరేజ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఒక్కొక్క కుటుంబానికి పెన్షన్ ఇప్పటికే 55,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ 3,000, 1,500, తర్వాత 3,000, మళ్ళీ ఈరోజు 6,000 కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. 15,000 పెన్షన్ కూడా పూర్తి మంచానికి ఉండడానికి ఇవ్వడం జరుగుతుంది. దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ అనేది 3 గ్యాస్ సిలిండర్లు, చాలామందికి 1 గ్యాస్ సిలిండర్ వచ్చింది. 2వ గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే పడుతూ ఉంది. ఇదే విధంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఉంటుందనేది ప్రజల్లో ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుకను కూడా తీసుకొని రావడం జరిగింది. గత ప్రభుత్వం ఇసుక ఇల్లు కట్టుకుని బంగారం అయిపోతే ఈ రోజున ఇసుకని నేరుగా తీసుకొచ్చుకోవడం లేదా డిపో ద్వారా పెట్టేసి తక్కువ ధరలకు వాళ్ళకి ఇసుక అందించే ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టి వచ్చే విధంగా ఇసుకను కూడా మేము తీసుకురావడం జరిగింది. హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో ఈరోజు నాణ్యమైన బియ్యం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున తీసుకున్నట్లయితే ఎప్పుడు లేనంత సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా చేసాం, రోడ్లు వేసాం, సంక్షేమాన్ని చేసాం. వరుసగా ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం. మీకు ఈ పనులు చేసాం, మీకు ఇంకా ఏం కావాలి. కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు కొత్తవి. 2019 తర్వాత స్పౌజ్ చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు కూడా వచ్చే రేపు 1 కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా దాంతోపాటు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అవి అయిన తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తామని నేను తెలియజేస్తున్నాం. ఇంటికి కూడాను పెద్ద మొత్తంలో ఎస్సీ, బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 ఇంటికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. మేము మీ దగ్గరికి వస్తున్నాం, మీకు ఇవి చేసాం, మీకు ఇంకా ఏం కావాలి, మీకు ఇవ్వాలనేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు పంపించారు. ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ఇందాక దారిలో వస్తా చూశాను. 1200 కిలోమీటర్లు చేసినటువంటి స్తూపాన్ని కూడా చూడడం జరిగింది. అంటే ఆ రోజు వారు ఎంత కఠోర శ్రమ చేశారో కూడా ఒకసారి గుర్తు కనిపిస్తూ ఉంది. ఈరోజు కష్టకాలం ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ సంక్షేమం అందించడంలో కీలకంగా ఉన్నారు. కేంద్ర సహకారం అనేది కూడా మర్చిపోలేని విషయం తెలియజేసుకుంటూ మేమైతే మాత్రం అభివృద్ధి సంక్షేమం చేయడం కోసం కంటిన్యూస్ గవర్నమెంట్ చాలా అవసరం. 19లో చేసినటువంటి అభివృద్ధి పనులు పూర్తిగా ఆగినాయి. మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కూడా మేము చెప్పే అప్పేలు ఏంటంటే రేపు 29లో కావచ్చు వరుసగా కూడా మళ్ళీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. కంటిన్యూస్గా ఉంటే డెవలప్మెంట్ చేస్తాం. మేము పని చేయటం పోయినసారి వాళ్ళు కూలగొట్టారు, మళ్ళీ మొదలు పెట్టుకొని వస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో విధ్వంసం లేకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నానండి. నందవరం మండల ప్రాథమిక పరపతి సహకార బ్యాంక్ నూతన చైర్మన్, డైరెక్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఎమ్మెగ్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ గా ధర్మపురం గోపాల్, డైరెక్టర్లుగా నాగలదిన్నె మహేష్, నందవరం భీమశేఖర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సిఫార్సుతో వీరు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడారు. ధర్మాపురం గాజుల గోపాల్ అని నేను నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము అధ్యక్షులుగా మండల పరిధిలో గల గ్రామాల రైతులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వేదిక మీద ఉన్నటువంటి కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి గారు, ఈ నందవరంలో అనసూయమ్మ గారు, అదేవిధంగా స్వామి గారు వారి తండ్రుల నుంచి
ఈ రోజు వరకు పార్టీలో ఉన్నటువంటి నందవరం మండల నాయకులకు, అదేవిధంగా నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి కార్యకర్తలకు, నాయకులకు, నందమూరి వంశీయులకు, పత్రికలకు, నందవరం పిఎస్సి చైర్మన్ అది ప్రమాణ స్వీకారంకి వచ్చిన జయనేశ్వర సార్కి ఎంతో రుణపడి ఉంటా. బివి మోహన్ గారి ఆశీస్సులతోనూ ఎంతో నేను దాదాపు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసిన. ఈరోజు జయనేశ్వర సార్ చిన్న కార్యకర్తని ధర్మాపురం అనే వ్యక్తికి ఈరోజు పిఎస్సి చైర్మన్ చేయడం చాలా గొప్ప గర్వకారణము. ఎందుకంటే ఆయన జీవితంలో రుణపడి ఉంటా. బీవీ కుటుంబానికి ఎప్పుడైనా నేను రుణపడి ఉంటా జీవితకాలం. ఐపీఎస్ ఆఫీసర్ ని రేయ్ అంటూ సంబోధించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీకి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన, ఉద్యోగులు అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తన సొంత రాజ్యాంగాన్ని అధికారులపై చేసి ప్రదర్శిస్తానంటే కుదరదు. నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? నీకు ఎంత ముట్టింది? నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు? నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు? నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా, నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా, ఏం చేస్తావో చూస్తా. నీకు దమ్ముంటే కాసుకో, రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు. ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా, నేను వస్తే అన్నారు. ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రమేష్ కుమార్ రెడ్డిని స్టేషన్ బెయిల్ విడుదల. అన్నమయ్య జిల్లా చిన్నముండం మండలం కదిరివండ్లపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రమేష్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయగా ఇవాళ స్టేషన్ బెయిల్ తో విడుదలై అభిమానులతో భారీ ఎత్తున కాన్వాయ్తో స్వగ్రామమైన లక్రెడ్డిపల్లి తన నివాసానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అనంతరం మీడియాతో రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, జరుగుతున్న అవినీతి దోపిడీలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇటువంటి తాటాకు చప్పళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదంటూ ఇటువంటి నాయకులను ఎందరినో చూశానన్నారు. ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేంటి ఇబ్బందని, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి సూపర్ 6 హామీలు అమలు చేయలేదు కాబట్టి మేము తాము మాట్లాడుతున్నామని చేసి ఉంటే మాట్లాడే వాళ్ళం కాదన్నారు. పదవులు, అధికారులు ఎవరికీ శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన మండిపడ్డారు. నా కోసం వేచి ఉన్న ఈ వందలాది మంది, వేలాది మంది మా మిత్రులు, అభిమానులు, నిజంగా కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాను. చాలా వీరు నా ఒక్కడి కోసము ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కుటుంబం నా వెనక ఉండడం చాలా అదృష్టము. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ కూడా థ్యాంక్స్. నిన్నటి రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను సంబేపల్లె చిన్నమండ మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము, నాయకులము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, ఎక్కడ చూసినా అక్రమ వసూళ్లను, దోపిడీల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. నా ప్రస్తావన నేను చేస్తే ఎవడో ఒకడు వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మతిస్థిమితం లేని స్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏమనుకుంటున్నాడో ఏమో, ఈ భూమికి ఆయనే రాజు అనుకుంటున్నాడో, లేకుంటే ఆయన ఏమన్నా చేస్తే అందరూ ఇక్కడ పారిపోయే వాళ్ళు ఉండారు, భయపడిపోయే వాళ్ళు ఉండారనే ఒక భావంతో బతుకుతున్నాడో నాకు తెలియదు. కానీ ఇట్లా
తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడే మనిషి ఇక్కడ ఎవ్వడూ లేడు. రమేష్ రెడ్డి అనేవాడు ఇక్కడ 100 మందిని చూసింటాడు. నా లైఫ్లో 100 మందిని చూసింటాడు. ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు ఆ కొడుకు, ఈ కొడుకు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఈ పదాలు చిన్నప్పుడే వదిలేసిన నేను. ఈ పదాలు 10 రెట్లు ఎక్కువ నాకు తెలుసు. ఎటువంటి పదాలు ఎక్కడ వాడాలనో కూడా నాకు బాగా తెలుసు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. గుడ్డలు చింపి కొడతాడంట రోడ్డంతా. ఎంతమందిని చూసింటా నేను గుడ్డలు చింపి కొట్టే వాళ్ళను. మా నాయన గురించి మాట్లాడతాడు. నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ నాయన గురించి నేను మాట్లాడను. మొదలు పెడితే చరిత్రలు బయటకు వస్తాయి. ఎలా బతికినారు, ఎప్పుడు ఎట్లున్నారు, ఏమి వాళ్ళ పరిస్థితి, అన్ని చరిత్రలు చెప్పే శక్తి నాకుంది. నేను వాళ్ళ పెద్దలు అంటే గౌరవం కాబట్టి నేను మాట్లాడను. సిగ్గు శరము మానం ఉండేవాడైతే ఇవన్నీ మాట్లాడు. ఎవడు నేర్పించినాడు ఈ సంస్కారం? చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతాండ, ఈ సంస్కారం మీరే నేర్పించినారా? మొట్టమొదటిసారి రాయచోట్ల ఇంతటి గలీజు సంస్కృతి ఈరోజు తయారైంది. మేము మాట్లాడితే, ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేమి ఇబ్బంది అయ్యా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గురించి మాట్లాడినాం. ఈ సమాజంలో సూపర్ 6 గురించి మాట్లాడినాం. ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడినాం. ఆయన ఇచ్చింటే మేము ఎందుకు మాట్లాడతాం? ఆయన పొగిడిందు, ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడితే మీకంత ఆక్రోషము, భయము, బాధ. కొడతారంట, గుడ్డలు ఇప్పదీసి కొడతారంట. పోలీసు ఉంది కాబట్టి సరిపోయింది మీ కథ. ఈ పదవులు, ఈ అధికారాలు ఎక్కువసేపు ఉండవు. ఆ తర్వాత లెక్క కట్టి వడ్డీతో సహా, ఆ వడ్డీ ఏ రకమైన వడ్డీ వేస్తానో నాకే తెలియదు. ఈ ప్రపంచంలో ఎవడు వేయనంత వడ్డీ వేసి దాన్ని లెక్క కట్టి మళ్ళీ తిరగరాస్తాను నేను. ఆ రోజు తెలుస్తుంది రమేష్ రెడ్డి అంటే ఏందో. నా గుడ్డలు ఎవరు చించుతారో నేను గుడ్డలు చించుకునే దానికి సిద్ధంగా రెడీగా నా గుడ్డలు చించే మొగోడు ఎవడైనా పుట్టింటే భూమి పైన ఏ రోజైనా ఎక్కడికైనా రావచ్చు. దానికి వెనకాడే సమస్య లేదు. ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసినా నేను. గతంలోనే చెప్పిన ఇదంతా నాకు దీంతో సమానమని. అయినా నోరుందని మాట్లాడతా నన్ను బెదిరించుకుంటే దానికి నీకు శక్తి ఉందా? ఎంతమందిని చూసింటా నీ అట్లాంటి వాళ్ళని నేను. ఇప్పటికైనా గౌరవంగా, మర్యాదగా, పదవికి వన్నె తెచ్చేటట్లు గౌరవంగా బతికే సాంప్రదాయం నీ దగ్గర ఉంటే ఉండండి. లేదా నాకు తెలుసు రాయచోట్ల మీ శక్తి ఎంతో, మా శక్తి ఎంతో. మీకంటే 10 రెట్లు ఎక్కువ శక్తివంతుడిని నేను. నన్ను నువ్వు కాదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు ప్రతినిత్యము. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు, భూస్థాపితం చేస్తా అన్నారు, ఇంకోటి చేస్తామంటారు. ఏమంటే అది మాట్లాడుతుంటారే. మీ పైన కేసులు ఉండవా? మీరు సచివులా? మీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడచ్చా జగన్మోహన్ రెడ్డిని? ఇదొక దుష్ట పరిపాలన. మళ్ళా చెప్తాడా, నేను చెప్పిన ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు కూడా కట్టుబడే వెనక్కిపోయే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. మిమ్మల్ని మీరు చెయ్యని విషయాల గురించి మేము ప్రస్తావన చెప్తే మీకు బాధ. ఏమయ్యా, మిమ్మల్ని మీరు నియంత్రించుకొని రాజకీయాల్లో ఉండే శక్తి మీకు లేదా? దేవుడు ప్రసాదిస్తాడేమో, దేవుడిని ముక్కోండి. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించినారు. రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయేది ఖాయము. వైసీపీ 100% గెలిచేది కూడా 100% నిజం. అది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైఎస్ఆర్సీపీ సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిక మండలంలో ర్యాలీలో పాల్గొననున్న తోట రాజేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడి నిరంతరం పనిచేస్తున్న ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడిపై అసత్య ప్రచారాలు చేయడం, అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా ఉందని, విపక్ష నేతలను అణచివేసే ప్రయత్నంగా పాలకపక్షం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ మండల పార్టీ అధ్యక్షుడు మణి నాయుడు మాట్లాడుతూ నియమాలను, చట్టాలను పక్కన పెట్టి ఇలా నేతలపై కుట్రలు పన్నడం, అరెస్టులు చేయడం చాలా బాధాకరమని, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశపూరితంగా చర్యగా ఉందని, జగనన్నకి సన్నిహితంగా ఉన్న వాళ్లపైన అక్రమ కేసులు పెట్టి జగనన్నని ఒక్కడినే చేయాలని సీఎం చంద్రబాబు, లోకేష్ పన్నాగం
పథకం పన్ని అక్రమంగా అరెస్టు చేయడం తగదని అన్నారు. సాక్ష్యాలు లేవు, డబ్బులు ట్రాన్సాక్షన్ జరగలేదు, మిథునన్న ఎక్కడ ఎవరితో మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ డేటా లేదు. కానీ అక్రమంగా కేసు పెట్టి తప్పుడు అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వం మానుకోవాలని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తీర్పు చాలా ఘోరంగా ఇస్తారని అన్నారు. ఈరోజు మన మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని రద్దు చేయాలని మేము అన్ని చోట్ల కూడా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నాము, నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది అక్రమ కేసులు, ఎక్కడ కానీ దీనికి బేస్ లేదు, బేస్లెస్ కేసులు పెట్టారు. అలాగే ఈరోజు అందరి మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాము. రెడ్ బుక్ రాజ్యాంగంలో అనవసరమైన కేసులు, అనవసరమైనవి తెప్పిస్తే ఏది కానీ బేస్ ఉండే కేసులు ఏది ఒకటి కూడా లేదు. లోకేష్ గారు కొంచెం చూసి వెళ్ళండి. ఈ గవర్నమెంట్ మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండొచ్చేమో, తర్వాత వచ్చేది మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంటే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, మేము అందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు గెలిచారు, ఈవీఎంలు గెలిపించాయో అది వేరే విషయం, మొత్తానికి గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకి మేలు చేసేది చూడండి, మీరు ఇచ్చిన హామీలని అమలు చేసేది చూడండి. అది తప్పిపోయి ఎంతసేపు జగన్ గారి మీద, వారితో ఉండే అనుచరుల మీద, వారికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేది, సోషల్ మీడియా మీద కేసులు పెట్టేది కాదు చేయాల్సింది. మీరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాష్ట్రమంతా, ముఖ్యంగా మా రాయలసీమలో ఆయనకి విన్నంటే అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఉన్నాము, మేమందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా వెనకాల ఉన్నాము. వాళ్ళు కూడా ఎక్కడ భయపడద్దు. నిన్న కూడా పెద్దిరెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా మీరెవరు కూడా అధైర్యపడకండి, మిథునన్న వస్తాడు త్వరలో బయట అని చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దిరెడ్డి గారి వెంట, ఆయన ఫ్యామిలీ వెంట మేము ఉన్నాము. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు అరెస్టులు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా భయపడే వ్యక్తులు కాదు. వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళినా మిగతా వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా ప్రస్తుతానికి చూసుకునేదానికి రెడీగా ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు కానీ, ద్వారకన్న కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల్ని చూసుకునే ఒకే ఒక ఫ్యామిలీ. జిల్లాలో వాళ్ళ గడప తొక్కితే లేదు కాదు అనకుండా పనిచేసే ఒకే ఒక ఫ్యామిలీ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీని ఈరోజు హింసిస్తున్నారు. ఖచ్చితంగా పర్యవసానాలు ఉంటాయి. జై జగన్, జై జగన్, మిథున్ రెడ్డి నాయకత్వం, మిథున్ రెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, జై జగన్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుండి వెంప వెళ్లే R&B ప్రధాన రహదారిపై ప్రయాణాలు సాగించాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని మొగల్తూరు, గొల్లగూడెం, పడమటిపాలెం, నక్కవారిపాలెం, సుబ్రహ్మణ్యేశ్వరం, కొత్తపాలెం గ్రామాల ప్రజలు అంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్న రహదారి నిర్మాణం ముందుకు సాగడం లేదని, గత 10 ఏళ్లుగా ఈ రహదారి పూర్తిగా పాడే పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని, ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని నర్సాపురం RDO కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నర్సాపురం RDO దాసిరాజుకు వినతి పత్రాన్ని అందించి రహదారి నిర్మాణం చేపట్టేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్రం భీమవరంకు వెళ్లాలంటే మొగల్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలని, నిత్యం ఈ రహదారిపై ప్రయాణం చేసేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. గాంధీభవన్ సెంటర్ నుంచి వెంప రోడ్డును నిర్మించాలి. మొగల్తూరు 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 గాంధీభవన్ సెంటర్ నుంచి వెంప రోడ్డును నిర్మించాలి. మంచి డిఈ గారు ఉన్నారు, ఆ డబ్బుంటే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం, మొగల్తూరు గాంధీభవన్ సెంటర్ నుంచి వెంప వరకు రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి బాగా పాడైపోయింది. పెద్ద పెద్ద గుంతలు అయిపోయినాయి, మోకాళ్ళ లోతు నీరు నిలబడిపోయి ఉంటుంది. గత 5 సంవత్సరాల క్రితం కరోనా ముందు ఆ రోడ్డుని వేస్తామని ప్రారంభించారు కాంట్రాక్టరు. అయితే ఈ రోజుకి కూడా ఆ రోడ్డు పూర్తి కాలేదు. అయితే ఆ రోడ్డు గుండా చిన్నపిల్లలు కానీ, అలాగే వృద్ధులు కానీ, స్థానిక గ్రామాలైన నక్కవారిపాలెం కానీ, సుబ్రహ్మణ్యపురం, అలాగే పడమటిపాలెం, గొల్లగూడెం, పేటపాలెం ఈ గ్రామస్తులందరూ కూడా అదే రోడ్లో జీవిస్తూ ఉంటారు. అలాగే గాంధీభవన్ సెంటర్ నుంచి జిల్లా కేంద్రం భీమవరంకు అదే రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. నిత్యం అవస్థలు పడుతూ వాహనదారులు వెళ్తూ ఉంటారు. అలాగే బురద నిండిపోవడం వల్ల స్థానికంగా నివసించే వారికి అనారోగ్యాలు కూడా పాలవుతున్నాయి. అలాగే ఆ బురద ఇండ్ల మీద పడడం, మనుషుల మీద పడడం, అలాగే స్కూల్ పిల్లల మీద పడడం నానా ఇబ్బందిగా ఉంది.
కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక అధికారులు కానీ ఆ రోడ్డు గురించి ఎన్నిసార్లు విన్నవించినా కాంట్రాక్టర్దారుడు లోపమని చెప్పి చెప్తున్నారు తప్ప దాన్ని ప్రారంభించట్లేదు. అందుకు తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని, లేని పక్షంలో ఆగస్టు 1-2 వారాల్లో మొత్తం గ్రామాలన్నీ కలుపుకొని నిరాహార దీక్ష చేసి ఆ రోడ్డు గురించి మొత్తం అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మొగల్తూరు మండలం మొగల్తూరు పంచాయతీ సెంటర్ నుండి భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు ఇవాళ పాడైపోయిందంటే 5 సంవత్సరాల క్రితం నుంచి పాడైపోయింది. అది ఇవాళ పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ముసలు కానీ ఎవరైనా సరే ఇవాళ గుంతల్లో పడి చాలా ఆరోగ్యం పరిస్థితి వచ్చి ఉన్నది. ఎవరో కూడా పట్టించుకుని నాదులు లేరు. అధికారుల దగ్గర చెప్తే అధికారులు అంటారు కాంట్రాక్ట్దారుడు ఆయన చూసుకుంటాడు, అయిపోతుంది, ఇవాళ అయిపోద్ది, రేపు అయిపోద్ది అని 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఆ రోడ్డు గురించి పట్టించుకుని నాదులు లేరు. ఇవాళైనా జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి దీని పరిధిలో తీసుకుని ఆ రోడ్డుని బాగు చేయాలి, అందరికీ అనుకూల సంతానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.